రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడిలు జరుగుతున్నాయి. దీని యొక్క ప్రధాన కారణం విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మేము వచ్చిన వెంటనే అధికారంలోకి వస్తే విద్యార్థుల సమస్యల్ని తీరుస్తాము, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు కనీసం విద్యార్థుల యొక్క సమస్యల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. అదే విధంగా జీవో నెంబర్ 77 ని రద్దు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడారు. ఆ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని మేము అడుగుతున్నాం. ఈ రోజు జీవో నెంబర్ 77 రద్దు చేయకపోవడం వలన అనేక మంది పీజీ ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు. వాళ్ళు ఫీజులు కట్టుకోలేక మధ్యలోనే చదువు ఆపేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఒకప్పుడు 1,00,000కు పైగా పీజీ చేసినటువంటి విద్యార్థులు ఇప్పుడు 16,000కు పడిపోయింది. అంటే ఒక విద్యార్థి ఉన్నత చదువు చదవాలంటే ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అదే విధంగా సంక్షేమ హాస్టల్ ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి కనీస సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. మెస్ ఛార్జెస్ 56 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా 56 రూపాయలు మెస్ ఛార్జెస్ తిని ఏ విద్యార్థి పౌష్టికంగా చదవగలదని మేము అడుగుతున్నాం. కనుక ఈ సంక్షేమ హాస్టల్లో 3,000 వరకు మెస్ ఛార్జెస్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ తో ప్రధానంగా ఈ రోజు చెలో కలెక్టరేట్ ముట్టడిని పిలుపునివ్వడం జరిగింది. ఈ డిమాండ్లన్నీ తీర్చని ఎడల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఆందోళన చేస్తామని తెలుపుతున్నాం. ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని చెప్పడానికి సిగ్గుపడాలి ప్రభుత్వం అని మేము చెప్తున్నాం. మహిళలకి బస్ తీసుకొచ్చారు. ఎవరు అడిగారని మీరు మహిళలకు బస్ తీసుకొచ్చారు. దీని వలన అనేక మంది విద్యార్థులు ఒక విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు అనేక మంది విద్యార్థులు బస్సుల్లో చాలా దూరం ట్రావెల్ చేసి అక్కడ చదివినటువంటి పరిస్థితి. ఈ ఫ్రీ బస్సులు తీసుకురావడం వలన విద్యార్థులు చదువుకోవడానికి సరైన సమయానికి కాలేజీకి వెళ్ళకపోతే కాలేజ్ లో ఒత్తిడి, ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్స్, అదే విధంగా ఇంకో సంవత్సరం జాయిన్ అవ్వాలంటే సర్టిఫికెట్స్ కావాలి, సర్టిఫికెట్స్ మధ్యలో ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా అయితే ఏ విద్యార్థి సక్రమంగా చదువుకోగలదు ఈ రాష్ట్రంలో అని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు అన్నారు మేము అందరికీ విద్య అందిస్తాం, ఉన్నతంగా విద్య అందిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు ఉన్నతంగా విద్య అందించలేదు. ఉన్నటువంటి విద్య ఏదైతే విద్యార్థులకు అందాలో ఆ విద్య అంతా అందకుండా ముంచేస్తున్నారు గంగలోన. అదే విధంగా గూగుల్ కంపెనీలు, డేటా కంపెనీలు, అదానీ కంపెనీలు అన్ని తిరుగుతున్నారు చుట్టూ రాష్ట్రంలో, ఇటు తిరుపతిలో, అటు వైజాగ్ లో తప్ప విద్యార్థుల సమస్యలు నారా లోకేష్ పట్టించుకోవట్లేదు. కనుక మేము ఈ సిగ్గులైన నారా లోకేష్ అడుగుతున్నాం విద్యార్థుల సమస్యలు పట్టించుకోమని. ఈ రోజు రోడ్ల మీదకి రావడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా సరే విద్యారంగంలో ఉన్న పేరుకుపోయిన సమస్యను పట్టించుకోకుండా కేవలం అమరావతి పేరుతో, అదే విధంగా యోగా పేరుతో రాష్ట్రంలో ఉన్న ఫండింగ్ మొత్తం ఆ రెండింటి మీద ఖర్చు పెట్టేస్తూ దుబారా ఖర్చులకు పాల్గొంటున్నాయి. అదే విధంగా ప్రచార ఆర్భాటాలకు తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యార్థులు యూనివర్సిటీల్లో, డిగ్రీ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నారో వాళ్ళు ఎంతవరకు పట్టించుకునే పాపాలు లేదు. మనం చూసుకుంటే దాదాపు ఈ 2 ఏళ్లలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టారు. ఈ విడుదల చేయమని ఎస్ఎఫ్ఐ భారీ ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ ముందు ఆందోళన చేపడతా ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టాన్ని రద్దు చేయాలి. ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టానికి విద్యార్థులకి మరియు స్కాలర్షిప్ కు లింక్ చేసి ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు కొంచెం కాలేజీకి ఒక్క 10 నిమిషాలు లేటుగా వచ్చినా సరే వాళ్ళ అటెండెన్స్ తీసేసి రేపు స్కాలర్షిప్ లేకుండా ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఏదైతే అదే విధంగా సంక్షేమ హాస్టల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ విద్యార్థులకి ఇప్పటికీ పోషకాహార ఆహారం అందట్లేదు. దాదాపు వాళ్ళకి ఇప్పుడు 30 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రోజుకి వాళ్ళకి 100 రూపాయలు చెల్లించాలి. దాదాపు నెలకి 3,000 రూపాయల వరకు మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా ఉన్నత విద్య ఇప్పటికే ఈ ఉన్నత విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా పీజీ అడ్మిషన్ చేయలేదు, డిగ్రీ అడ్మిషన్ చేయలేదు, ఇంజనీరింగ్ అడ్మిషన్ చేయలేదు, ఫార్మసీ అడ్మిషన్ చేయలేదు. కానీ ఈ యొక్క మంత్రులు కానీ, ఈ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు రోజు తిరుగుతూనే ఉన్నారు. కానీ రోడ్ల మీద కానీ విద్యార్థులు ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ కాలేజీకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క చర్యలు కూడా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకోలేదు. ఎంతసేపు ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల మీద, అదే విధంగా ప్రజా సంఘాల నాయకుల మీద వీళ్ళు రాజద్రోహం లాంటి అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వాళ్ళు నోరు మూపిచ్చేస్తా ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఇదే విధానం కొనసాగితే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.